వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు, తన మనుగడను కాపాడుకునేందుకు, అంటే తెలంగాణలో నిజంగా స్థానిక ఎన్నికలలో అయిపోయిన తర్వాత ఒకవేళ నిజంగా మన బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది, దీన్ని ఉనికిని కాపాడుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో బలం పుంజుకోవాలనే నేపథ్యంలో బలం చూపెట్టాలి, మన తాకత్ ఏందో చూపెట్టాలి, మన కార్యకర్తలను రెచ్చగొట్టాలి, ఏ విధంగా చేయాలి, ఏమన్నా చేయాలి, మనం స్థానిక ఎన్నికలలో 1-2 సీట్లు గెలవాలనే విధంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళ తాపత్రయం, వీళ్ళ కథ. అంటే సర్పంచులు కూడా స్థానిక ఎన్నికల తర్వాత సర్పంచులు పదవీ కాలం సంవత్సరంన్నర ఉంటుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సర్పంచ్ల పదవీ కాలం సంవత్సరంన్నర ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు ఏమన్నా చేస్తారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత కానీ, బీఆర్ఎస్ వీళ్ళు కేటీఆర్ కానీ ఏమన్నా చేస్తారు, ఏమన్నా తీసుకురావాలి, ఈమో పక్క ఆమో పక్క చేస్తూ ఉన్నది. అంత డ్రామా, మొత్తానికి పెద్ద డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇలా కుంపటి పడతలే అని కాదు, వీళ్ళను అసలు మన నిజంగా పడతలే అని గుడ్డిగా నమ్ముడు కూడా తప్పే వీళ్ళను. ఎందుకంటే ఈమో బలగాన్ని తయారు చేస్తుంది, ఈయనో బలగాన్ని తయారు చేస్తారు. ఇద్దరు ఒక్కటిసారి పెట్టి ఈ కుంపటి మొత్తం కవితక్క చెప్పింది కదా, ఏమన్నా చేయాలి, నెక్స్ట్ 2028లో మేము అధికారంలోకి రావాలి అనే విధంగా ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు ఉనికిని కాపాడుకునేందుకు ఏం చేస్తారంటే, తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటు కీలకంగా వీళ్ళకు కలిసి వచ్చిన సెంటిమెంటు. అంటే అధికారాన్ని తెచ్చిపెట్టింది, 1,00,000 కోట్లు దోచుకోవడానికి కారకమైన సెంటిమెంట్ ఏదంటే తెలంగాణ ఆంధ్రోడు తెలంగాణోడు అనే విధంగా అక్కడ ఆంధ్రోలను చూపించుకుంటా ఇక్కడ తెలంగాణోడు అన్న విధానంతో తెలంగాణలో ఎంతమందిని దోషిరు, నిజంగా తెలంగాణలో పేద ప్రజలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరు, నిరుద్యోగులను ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిరు, ఇవన్నీ వీళ్ళకి అవసరం లేదు. కానీ వీళ్ళ ఉనికి కాపాడుకునేందుకు, వీళ్ళ అధికారాన్ని కాపాడుకునేందుకు, వీళ్ళ అధికారం రాబట్టుకోవడం కోసం స్థానిక ఎన్నికలకు అధికారం ఎంతో కొంచెం స్థానిక ఎన్నికలలో గెలుపు గుర్రాలను ఎంతో కొంత స్థానిక ఎన్నికలలో ఈ సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళ స్థాయి గెలిస్తే అసెంబ్లీ ఎన్నికలకి ఈ రిజల్ట్ ఉంటుంది అని చెప్పుకునే విధంగా పడుతున్నారు. అదే నిన్న సీఎం రమేష్ ఆంధ్రాకు సంబంధించిన బీజేపీ ఎంపీ వర్సెస్ కేటీఆర్ మాటల యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈయనేమంటున్నంటే కలిసి సంసారం చేస్తూ ఉన్నారు బీజేపీను కాంగ్రెస్. 2 జాతీయ పార్టీలు కలుస్తాయి, ఎక్కడన్నా కార్యకర్తలు కలవచ్చు. 2 జాతీయ పార్టీలు కలుస్తుందా? ఒకవేళ ఒప్పుకుంటారా సోనియా గాంధీ ఒప్పుకుంటుంది. 2 జాతీయ, ప్రధానంగా కేంద్రంలో ప్రధానమంత్రి కోసం కొట్లాడుతున్న 2 పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ, కాంగ్రెస్ ఒప్పుకోవాల్సిందే. వేరే పార్టీ లేదు ఆడ. ప్రధానమంత్రి నిజంగా ఇప్పటికిప్పుడు వెరటలు వచ్చి కూర్చుంటారు అంటే రాహుల్ గాంధీనే ప్రధానమంత్రిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అలాంటిది 2 జాతీయ పార్టీలు ఎట్లా కలుస్తాయి? నువ్వు కదా బీజేపీతో కుమ్మక్కు కావాలని చూసి, నువ్వు కాలు మొక్కి బీజేపీ పార్టీలో విలీనానికనే సిద్ధం, కల్వకుంట్ల కవితను విడిచిపెట్టాను అనే విధంగా తీసుకొచ్చినని సీఎం రమేష్ అంటా ఉన్నాడు. ఈ తతంగం అంతా చూస్తూ ఉంటే ఈ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను నిండా ముంచడానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పగడ్బందీగా ప్లాన్ వేసినట్టుగా కనబడతాను. దయచేసి మిత్రులారా ఒకసారి చూద్దాం, మళ్ళీ మాటలు చూద్దాం. మరి నిజంగా ఎవరిని కుంపముస్తారు, ఎవరిని కుంపకేసరి పెడతారు, రాజకీయాలను ఎంత చిల్లరగా దిగజారుస్తున్నారంటే వీళ్ళ అధికారం కోసం ఎంత చిల్లర మాటలు మాట్లాడడానికైనా. కౌశిక్ రెడ్డి చూసినాం కదా, కౌశిక్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని పట్టుకునే నువ్వు వాడికేనో వీడికేనో అని మాట్లాడుతున్నాడు. ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తా ఉన్నాడు. అంటే ఎంత బల్బు మాటలు, ఇంత అహంకారం. కాంగ్రెస్ పార్టీలో కూడా బుద్ధి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటున్నప్పుడు కొంచెమైనా సిగ్గు ఉండాలి మనకు. మరి మీరు పట్టించుకోకపోతే గట్టినే ఎగురుతారు. మరి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా. ఎవడు చెప్పాడు ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇలా కలిసిపోయిన ఇద్దరు మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు కలిసిపోయారట, మొత్తం చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారట. ఓ పక్క బీజేపీ కాలుమొక్కుతున్నాం అని అంటే ఉంటే, బీజేపీ మీ చెల్లెని నేర్పించుకున్నందుకు బీజేపీ కాలుమొక్కినాం, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానికనే సిద్ధపడ్డారట వీళ్ళు. ఒకనొక టైంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానికి కూడా సిద్ధపడ్డారు. వీళ్ళు ఏంటంటే గుడ్డిగా నమ్మిస్తారు మనుషులను. వీళ్ళు ఎలాంటి రాజకీయాలు ఉంటాయి అంటే గుడ్డిగా నమ్మించే రాజకీయాలు ఉంటాయి. విలీనం అంటే కథం ఈజీగా నమ్మిపోతారు. మనకు అడ్డే అదిపోయి అది ఎదుటి వాళ్ళు కూడా సోనియా గాంధీ కూడా ఎందుకు నమ్మిందంటే, సోనియా గాంధీ కూడా ఎందుకు నమ్మింది, విలీనం చేస్తా అంటే గుడ్డిగా నమ్మింది పాపం. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. విలీనం అనేది వీళ్ళ ఊత పదం. వీళ్ళని గుడ్డిగా నమ్మితే సర్వనాశనం అయిపోతుంది ఏ పార్టీ అని చెప్తాను. ఎవడు చెప్పాడు ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇష్టం కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ ఇష్టం. మా చేతిలో అది ఉంది, ఆయన చేతిలో ఈడీ ఉంది, నా చేతిలో ఏసీబీ ఉంది. కాంగ్రెస్, బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో, ప్రపంచంలో నమ్మే వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్ గా పుట్టిన పార్టీ బీజేపీ. ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే, బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్ వర్క్ ఇచ్చినారని చెప్పి మాట్లాడే కొంచెం జ్ఞానం ఉండాలి కదా. నువ్వు
ఈయన అంటాడు, ఈయన కలిసి సంసారం చేస్తున్నామని ఈయన అంటాడు, ఈయన కాలు మొక్కడానికి వచ్చినామని ఈయన అంటాడు. ఇంకా చూడరు ఒకసారి. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి నేను ఏమంటున్నా, సీసీ కెమెరాలో బయట పెట్టాలి. వీళ్ళ ఉనికిని కాపాడు కోసం ఆంధ్రోలతోనే దోస్తాను చేస్తారు, ఆంధ్రోలతోనే ఏది కాంట్రాక్టులు ఇప్పిస్తారు, ఆంధ్రోలతోనే సోపతి, ఆంధ్రోలతోనే కంచం, అన్ని పొత్తాయి ఆంధ్రోలతోని, తినుడు పొత్తే అన్ని పొత్తే. కానీ మళ్ళీ తేడా వచ్చేసరికి ఆంధ్రోలు అంటారు. నిన్న చూసినాక జాగృతికి సంబంధించిన అనుచరుడు జాగృతిలో పనిచేసిండు, ఒక ఆంధ్ర ఆయన పట్టుకొని ఆయన ఇన్స్టిట్యూట్లో పాపం లాక్కొని, ఆయన ఇన్స్టిట్యూట్లో పొత్తు పెట్టుకొని లాక్కొని పాపం ఆయన తిరుగుతూ ఉంటే వాళ్ళను వీళ్ళ స్టూడెంట్స్ అన్ని తీసుకుపోయి వేరే ఇన్స్టిట్యూట్ పెట్టి వీళ్ళు నడిపిస్తూ ఉన్నారట. అంటే ఎంత దారుణమైనది. మళ్ళీ ఏమనంటే కాళ్ళు చేతులు ఇరగొడతాం బిడ్డ, నువ్వు ఆంధ్రోడిని తమాషాలు చేస్తున్నావు అన్నారట. గట్లుంటుంది ఇలా కథ. దోస్తాన్ చేసేటప్పుడు సంపాదించినప్పుడు అన్ని మంచిగా ఉంటాయి, తేడా వచ్చినప్పుడు ఆంధ్రోడు తెలంగాణోడు. ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము టిఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు? అసలు రాజకీయంగా మొత్తం భూముల అమ్మకం విషయం ఏంటంటే, మేము చేసిన అవినీతి అక్రమాలను బయటపడకుండా ఉండాలంటే మా పార్టీని ఏం చేయమన్నా చేస్తాం, అవసరం ఉంటే మీతో పార్ట్నర్షిప్ పొత్తులో కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది, మీరు దేనికంటే దానికనే విధంగా కేటీఆర్ ఈయన ఇంటికి అయిందట, ఢిల్లీలో ఈయన ఇంటికి అయిందట. ఇంటికి పోయి నిజంగా సీసీ కెమెరాలు ఉన్నాయంటాడు. దమ్ము ఉంటే నేను చెప్తున్నా కదా, వీళ్ళ అవినీతి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. అవినీతి చేసిందే కాకుండా పైగా దబాయింపు ఒకటి, నేను నీతిమంతున్న అన్న విధంగా దబాయింపు ఒకటి. అయితే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయట, సీసీ కెమెరాలు కూడా బయట పెట్టాలి. సీఎం రమేష్ ఎంపీకి సంబంధించిన వ్యక్తి ఈయన ఉన్నాడు, ఎవరైతే బయట పెట్టాలి. ఈయనేం మాట్లాడతాడు? ఈయన కాంట్రాక్టర్లు ఈయనకు అప్పచెప్పిర్రు, ఈయన ఢిల్లీ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ వాళ్ళట, ఈయన కాంట్రాక్టర్లు అప్పచెప్పిరట. అందుకని ఈయన చెప్తా ఉన్నాడు ఈయన కథ. ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో ఇస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్ 160 కోట్లు. ఈయన ఏంటంటే ఈయన కొన్ని కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు ఈయనకి ఇచ్చిండని చెప్తా ఉన్నాడు కదా. అంటే ఆయనే మాట్లాడిన దానికి 4-5 నెలల క్రితం మీ చెల్లెని నిలిపించుకోవడం కోసం నా ఇంటికి వచ్చినావు లేదా, నువ్వు కాలు పట్టుకున్నావు లేదా అని మాట్లాడినందుకు, అంటే నువ్వు ఏదంటే అదే పొత్తుకైనా విలీనానికైనా సిద్ధం, బీఆర్ఎస్ పార్టీ విలీనమైన చేయడానికి సిద్ధం ఉన్నామని మీరు అన్నారా లేదా? నిజంగానే ఈయన మాట్లాడినందుకు దీనికి ఎదుర్కొంటా ఒక లుచ్చగాడు ఒక లఫంగాడు అనే విధంగా మంత్రిని పట్టుకొని ఆ మాటలు మాట్లాడతావా? ఇంత బోషిడికే మాటలు అవి. ఒక ఎంపీని పట్టుకొని ఆ మాటలు మాట్లాడచ్చా? ఒక దొంగ అని మీరు కదా దొంగలు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న మీరు కదా దొంగలు. నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించా. అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ తెలంగాణలో ఆంధ్రోడు అంటారు కదా. మరి మెగా కృష్ణారెడ్డి వాడు మీ డాడీ సోబతా? మెగా కృష్ణారెడ్డి ఆంధ్రోలు కదా. నిన్న చెప్పారు కదా, కవితల జాగృతిలో పనిచేసిన ఆయన ఇన్స్టిట్యూట్లను గుంజుకున్నారు, ఆయన ఎవరో ఆంధ్రోలు కదా. మరి దోస్త మీరు చేస్తే దోస్తని జగన్ రెడ్డి ఆంధ్రుడు కదా. ఎవరు మరి తెలంగాణలో ఎవరు? ఇప్పుడు తెలంగాణలోకి ఎవరికి ఇచ్చారు మీరు మంచి మంచి ప్రాజెక్టు వరకు? ఎంత పెద్ద ఏది మేడిగడ్డ ప్రాజెక్టు 1,30,000 కోట్లు, దాదాపు 1,300 కోట్లు, 1,30,000 కోట్లు ఎవరు సొమ్ము చేసారా? మరి ఎవరిని పాలైంది? గంగా పాలైపోయింది. ఇప్పుడు మన మీదకి అత్తనేమో తెలంగాణోడు ఆంధ్రుడు, మన మీదకి వస్తే తెలంగాణోడు ఆంధ్రుడు, అంటే మీ మీదకి వస్తే తెలంగాణోడు ఆంధ్రుడు, లేకపోతే ఎదుటోడు అయితే పార్టీల పరంగా విమర్శిస్తారా? సిగ్గుండాల ఇంకా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ పెట్టుకొని. కోకాపేటలో భూములు అమ్మినప్పుడు ఏం చేసినావు కేటీఆర్? మరి ఎవరిని అడిగి అమ్మినావు? ఎందుకు అమ్మినావు?
రింగ్ రోడ్డు ఉట్టి పుణ్యాన్ని కట్టబెట్టినప్పుడు ఎవరికి అప్పచెప్పినావు? త్రిపురాల రింగ్ రోడ్డు ఎవరికి అప్పచెప్పినావు నువ్వు? 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చినావు కదా, ఎవరికి అప్పచెప్పినావు? పోటీ చేసిన దాంట్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్, మెగా ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ, రాఘవ, ఇంకా 1-2 కంపెనీలు ఉన్నాయి. అది కూడా 1-2 ప్యాకేజీలు అయితే, ఒకటి ఎల్ఎన్టీకి, ఒకటి రిత్విక్కి L1 అయింది. చాలా మంది పోటీ చేశారు. జరిగి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్ లో లేదు. ఆంధ్ర వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చాడు. ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు. తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకునింది. ఇప్పుడు ఈయననే చెప్పేది ఆంధ్రాకి ఇచ్చి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చింది నువ్వు కదా. మెగా కృష్ణారెడ్డి ఆంధ్రోడు కాదా? ఆంధ్రలో ఎంతమంది ఉన్నారు కదా నీ దోస్తాని? అసలు సోమేష్ కుమార్ ఎవడు? ఎక్కడోడు? ఎందుకు మరి ఈ సోమేష్ కుమార్ బిస్కెట్ల పేరుతో కొన్ని కోట్లు తిన్నాడు? ఎవరి సొమ్మది అంతా? తెలంగాణ అని కూడా మాట్లాడాడు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు 6-7 లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి. అంటే ఒక కాళేశ్వరమే 1,00,000 కోట్లు. అలాంటివి మీ వాటర్ గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణ. అది ఒక 30,000. రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా 4-5 లక్షల కోట్ల పైనే 10 సంవత్సరాల్లో వర్కులు చేశారు. అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే 5 లక్షల రూపాయలు మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు. అంటే నువ్వు ఇంతమంది ఇచ్చిన వాటిని అలాగనే ఇచ్చావా? ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా 2,000 కోట్ల రూపాయలు పనిచేసి అప్పుడు మీరు ఇచ్చారా? ఏం చేస్తున్నారు? ఎవరు చెప్పండి? 2,000 కోట్ల రూపాయలు తుపాకులకు కూడా మరి నువ్వు ఇచ్చినావా? అప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ కు నిజంగా ఆయన ఒకవేళ రేవంత్ రెడ్డి ఇస్తే నువ్వు ఇచ్చినావా? మరి కొంచెమైనా సిగ్గుండాలా మాట్లాడడానికి. 5 లక్షల రూపాయలు దాటితే ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది ఏ పనికైనా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులకైనా. అలాంటిది నువ్వు అడ్డగోలుగా లక్షల కోట్లు ఆంధ్రకి దోషపెడుతుంటే తప్పలేదు, కానీ ఆంధ్రకి ఉట్టి పుణ్యానికి దోషపెడితే తప్పలేదు. కానీ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు అప్పచెప్పినావు మెగా కృష్ణారెడ్డికి? వీళ్ళు మైహోం రామేశ్వరరావు వీళ్ళంతా ఎవరు? బుద్ధుండాలే. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మళ్ళొకసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. వీళ్ళు చేసిన అవినీతి అరాచకాలను కేసీఆర్ చేసిన అవినీతి అరాచకాలను వీళ్ళని కక్కియాలి. కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దయచేసి మిత్రులారా, వీళ్ళ ట్రాప్లో పడద్దు. కల్వకుంట్ల కుటుంబం ట్రాప్లో ఎవరు పడద్దు. దయచేసి మిత్రులారా, మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీ కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకే, బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికలలో తన ఉనికిని కాపాడుకునేందుకే, అసెంబ్లీ ఎన్నికలలో పుంజుకోవడం కోసమే ఈ కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొడతా ఉన్నది. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ కుట్రను దయచేసి అందరూ పసిగట్టాలి. ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.